ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. గైస్ మా వాళ్ళు వచ్చారు. నేను వెంకట్ గారు రూమ్ లో పడుకున్నాం. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నన్ను వెలవేస్తారు. చిచ్చి నన్ను ఏంట్రా, తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి. అదిగోండి చేపలు ఇవన్నీ దుల్లు పట్టుకుని వేరే రూమ్ కి వెళ్తున్నాం. నా పరిస్థితి అలాగ ఉంది. ఇది ఏంటనుకున్నారు, కూల్ డ్రింక్. సాయి కెమెరా కాయ చెప్పరా. తెల్లారి లేచి 5:30కి ఒక ఎదవ వచ్చి పికప్ చేసుకుంటాను అన్నాడు. ఎవరండి? ఒక ఎదవ కాదు, 2 ఎదవలు వచ్చి పికప్ చేసుకుంటాను అన్నాడు. ఫోన్ చేస్తేనేమో బుక్ చేసుకొచ్చి అన్నది. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. ఇది గైస్ మా పరిస్థితి. నిద్ర మధ్యలో లేపుతున్న నా కళ్ళు చూసి ఎలాగ ఉన్నాయో. ఆడపిల్లలు నమ్మకండి. వచ్చారు లేపేశారు, పైకి చూస్తారు మమ్మల్ని. ఇలా ఉంటది. చూడు కెమెరా ఆన్ చేయకుండా మాట్లాడేస్తున్నాను. నిద్రమత్తులో ఉంది. సో గైస్ మన టిఫిన్కి లెగుద్దాం. అంతవరకు సెలవు. సబ్స్క్రైబర్ దేవుళ్ళందరికీ నమస్కారం. వనక్కం. ఇక్కడ కటింగ్ చేయించుకొని వచ్చాడు. ఎలా ఉన్నాడో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేనైతే క్యూట్ గా ఉన్నాడు అనుకుంటున్నాను. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇప్పుడు మేము జిఆర్టీ జ్యువెలరీస్కి వచ్చాం అనమాట. అంటే పెళ్లి కొడుకు గిఫ్ట్ తీసుకుందాం వచ్చాం. సెవెన్ జ్యువెలరీకి అయితే వెళ్తున్నాం. నేను సాయిగడు, పవన్, రజనీ వచ్చాను అనమాట. చూడాలి ఏం తీసుకుంటే తెలీదు. మొత్తం కలకల ఆడిపోతుంది. ఇంతమంది డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి బ్రో? ఎంతమంది ఉన్నారు షాప్ లో ఈ రోజు? సో గైస్ ఇంకా గిఫ్ట్ తీసేసుకుని ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. తిరుపతి ఎండలు మాత్రం మామూలుగా లేవు అసలు. ఒక 15 నిమిషాలు ఎండలో తిరిగితేనే మాకు నీరసం వచ్చేసింది. సో గైస్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి మీతో అంతా నేను ప్రాపర్ గా కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను కొంచెం లేట్ గా లేచాను. సో మా వాళ్ళు వచ్చారు బెంగళూరు నుంచి, వాళ్ళు కూడా ప్రాపర్ గా రిసీవ్ చేయలేకపోయాను. నిద్రమత్తులో ఉన్నాను అనమాట. ఇంకా వాళ్ళు అలా వచ్చి పడుకుని పోయారు. నేను కూడా పైకి వచ్చి మా బాయ్స్ అందరం కలిసి పడుకుని పోయాం. ఇంకా పడుకుని లేచి టిఫిన్ కంప్లీట్ చేసుకుని అలాగా బయటకు వెళ్ళి కొంచెం గిఫ్ట్ అవన్నీ కొనేసి అలా తిరుపతిని ఒక రౌండ్ వేసి వచ్చేసాం. వచ్చి ఇంకా ఫ్రెష్ అయ్యి మళ్ళీ భోజనాలు కంప్లీట్ చేసి ఇప్పుడు ఇలా ఉన్నాం అనమాట. ఇంకొక అరగంటలో మనం పీలర్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఈ రోజు నైట్ రిసెప్షన్, మళ్ళీ రేపు మార్నింగ్ పెళ్లి. రేపు మార్నింగ్ 7కి పెళ్లి స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం అయితే పీలర్ స్టార్ట్ అయిపోతున్నాం మా ఫ్రెండ్స్ తో. ఓకే, ఎంత దూరం ఉంటుంది పవన్? ఏంటి అప్రాక్సిమేట్లీ 60 ఉండాలి. 60 1.5 hour జర్నీ మ్యాప్స్ లో. ఓకే. రూట్ అచ్చా లగతా హై బోల్ దియా హమ్కో భీ పతా నహీ. తెలుగులో ఏడుగురా. నాకు కొంచెం ఎక్సైటింగ్ గా ఉంది, ఎందుకంటే ఈ రోజు మనం అందరం కలిసి కార్లో వెళ్ళబోతున్నాం కదా. నాకు కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే నువ్వు డ్రైవ్ చేస్తున్నావు కదా. అరే ఏం కాదు, దేవుడి మన బ్యాక్గ్రౌండ్ లో వెంకటేశ్వరం కొండ ఉంది. ఆ దేవుడు అండగా ఉంటే పర్లేదు, దేవుడి దగ్గర తీసుకెళ్ళిపోవచ్చు చాలు. ఏం కాదురా, అంత బాగానే జరుగుతుంది. అది డ్రెస్ అంటే ఎలా ఉంది చెప్పండి. కొత్త బట్టలు కొన్నాడండి. కొడుకు తమ్ముడు కూడా మా హడావిడి చేయట్లేదు, హడావిడి చేస్తున్నాడు. మొత్తం చేతిలో బంగారం వేసుకొని తగదగా మెరిసిపోతున్నాడు. బంగారు బాబు తిరిగి కొంచెం మా సన్నీ హాయ్ చెప్పు. ఫైనల్లీ మనకు ఒక ఛాన్స్ వచ్చిందిరా పట్టుకోవడానికి. ఏదైనా చెప్తావా? ఏదైనా మాట్లాడలేవా? చెప్పను బ్రదర్. ఇప్పుడే మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. అసలు అందరం బొగ్గు అయిపోయాం. అదిగోండి మా కుర్రోళ్ళంతా వెనకే ఉన్నారు. సో గైస్ వాటర్ బాటిల్స్ కోసం అయితే ఆగాం అనమాట అందరం. ఇప్పుడు నా ముగ్గురు ఏం చేస్తున్నారు అసలు? శ్యామ్ సింగర్ రోయ్ మా వెంకట్ గారు మా కోసం ప్రొవైడ్ చేసిన మాజా డబ్బాలు చూసారా? దారిలో మేము ఎక్కడ నలిచిపోతాయి మా కోసం మాజా డబ్బాలు తెచ్చి. పవన్ గారు వెళ్ళాడు వాటర్ బాటిల్స్ తీసుకురావడానికి. పేమెంట్ చేశాడు ఇప్పుడే, చూసారా? తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి సో గాయ్స్ ఇప్పుడు మీకు మా వెంకట్ గారి పెళ్లి ఎలా జరుగుతుందో చూపిస్తాను. మా అంకుల్ అదే వెంకట్ అలా అన్నయ్య పెళ్లి ఎలా జరుగుతుందో చూపిస్తాను.
అసలు వీళ్ళు పెళ్లికి వచ్చారో తినడానికి వచ్చారో తెలియట్లేదు, వచ్చిన వెంటనే మొదలు పెట్టేశారు. గైస్ సక్సెస్ఫుల్ గా పీలేరు అయితే వచ్చేసాం అనమాట. ఇంకోటి రావడం చూసారా, మా గ్యాంగ్ తెలిసింది కదా, రావడం స్నాక్స్ ఎక్కడ ఉంటే ఎదుగుతారు అనమాట. ఇంకో వీళ్ళు ముగ్గురు ఎక్కడ ఉంటారు, వీళ్ళు ముగ్గురు ఇది సెకండ్ రౌండ్ కదా ఇది. లగేజ్ దింపడానికి అయితే వచ్చాం అనమాట ఇప్పుడు మేము. అన్నా ఒకసారి వెంకట ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇవ్వా. పెళ్లి కొడుకు తమ్ముడు కష్టం అండి. మేము పెళ్లి కొడుకుని కళ్యాణ మండపం పై ఎక్కిస్తున్నాం అనమాట. ఈ ఫీలింగ్ ఎలా ఉందంటే మేము ఏదో పెద్దోళ్ళం అయిపోయిన ఫీలింగ్. సడన్ గా నేను పెద్దోళ్ళని అయిపోయిన ఫీలింగ్ ఇలాంటి పెళ్లికి వస్తే అర్థం. అదే కదా, నువ్వు ఇంత కష్టపడుతుంటే ప్రతి పని ఏదో ఒకటి మా వెంకట గడ హెల్ప్ చేస్తుంటే పెళ్లికి వచ్చామని. అసలు మా వాళ్ళు ఏం చేస్తారు చూడండి, మా ఆడపిల్లలు. అబ్బాయిలు కష్టపడడానికి పుడితే అమ్మాయిని సుఖపడడానికే పుట్టారండి. అయ్యో వేర్ ఇస్ జెండర్ ఈక్వాలిటీ హియర్. గైస్ రిసెప్షన్కి అయితే రెడీ అయిపోయాం. ఇంకోండి అందరూ మంచిగా బట్టలు వేసుకుని మనంగా పెళ్ళికొడుకు తమ్ముడు. సో కొంచెం లేట్ అయితే అయిపోయాం మేము. సో ఇప్పుడు రిసెప్షన్కి వెళ్ళిపోవాలి అర్జెంట్గా. ఇంకా చెప్పాలంటే గైస్ బాగా ఆకలేస్తుంది. మామ ఏంటి ఇలా దగ్గర ఏంటిది ఏదో పెట్టారు, బొబ్బట్టు, గులాబ్ జామున్. ఓకే, ఇంకా నైట్ రిసెప్షన్కి వచ్చేసాము. నేను మా వాళ్ళు అన్ని ఐటమ్స్ ట్రై చేసాము. ఇక్కడ భోజనాలు కుమ్మేసాం. అసలు డిన్నర్ కంప్లీట్ అయిపోయాక మా కుర్రబాబులు ఫోటో సెక్షన్ స్టార్ట్ చేశారు. మాతో పాటు భార్గవ్ కూడా మంచి సూట్ వేసుకుని వచ్చేసాడు. అలా కొన్ని ఫోటోలు తీసేసుకుని ఫంక్షన్ హాల్కి వెళ్లే ముందు అలా 1-2 ఐస్ క్రీమ్లు అలా టచ్ చేసుకుని అదే టేస్ట్ చేసుకుని వెళ్ళిపోయాం అనమాట. పెళ్ళికొడుకుతో ఫోటో దిగడం అనేది పెద్ద టాస్క్ అయిపోయింది ఇప్పుడు. సో మా వెంకట్ గారి రికమెండేషన్తో ఒక చిన్న ఛాన్స్ దొరికింది, ఇంకా ఫోటో దిగేసాం. అయితే అయిపోయింది, మా బాడీలో ఎనర్జీ కూడా అయిపోయింది. అందరం స్లీప్ వేసేస్తున్నాం. ఫుల్ టైర్డ్ అయిపోయింది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు. సో రేపు మార్నింగ్ 5కి లేగాల 6కి లేగాల వెంకట్? 4:30కి లేచి అప్పుడు కలుద్దాం. ఓకేనా, బాయ్. అమ్మా 4:30 ఏంట్రా అదే. ఓకే, మార్నింగ్ పెళ్ళిలో కలుద్దాం గైస్. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్. అది కూడా ఆడ పరిస్థితి చూడండి పాపం. సో పెళ్ళికి అయితే రెడీ అవుతున్నాం. మా వెంకట్ గడ అసలు నైట్ అయితే నిద్రపోలేదు. 4 గంటలకు వచ్చి పడుకున్నాడు, మళ్ళీ వెంటనే లేచిపోయాడు, మళ్ళీ స్నానం చేసి ఇప్పుడు స్టార్ట్ అయిపోయాడు. మేము కూడా రెడీ అయిపోయి పెళ్లి మండపంలో కలుగుతాం. సో రెడీ అవ్వడానికి లేట్ అయింది. సో ఇప్పుడు పెళ్ళికి వెళ్ళిపోతున్నాం అనమాట. చూసారా మా వాళ్ళు అందరూ రెడీ అయిపోయారు. బట్టలు లేవా? 6 జతలు తెచ్చుకుంటారు 4 రోజులకి. ఇది మేము పెళ్లికి లేట్ అయ్యాం మొర్రో అనుకుంటే ఇక్కడ పరిస్థితి 4 జతలకి 4 రోజులకి 2 జతలు తెచ్చుకున్నాం మేము. ఇది 6 జతలు లేని నా బట్టలు వేసుకుని తిరుగుతున్నాం. ఇప్పుడు పెళ్ళి అయితే అయిపోయింది. భగవంతుడా, అదే ప్రశ్న. తప్పురా రే, టిఫిన్లు పెట్టారు మంచిగా తిందాం పదండి. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. వీళ్ళిద్దరు వెజిటేరియన్స్ అండి, అందుకే అలా సరేలే. ఓకే, వెజ్ తిందాం. పెళ్ళిలో వెజ్జే పెడతారు. అక్కడికి ఇది అండి పరిస్థితి. ఎక్కడికి వచ్చిన ఫోటోలు మాత్రం తప్పవు. వచ్చి ఫోటో బాగా దిగావా? పెళ్ళి కూడా అయిపోయిందండి. మేం చెయ్యట్లేదు, అలా రెడీ అవుతున్నాం, వెళ్ళి కూర్చుంటున్నాం. అదుకోండి ఇటు చూడండి, ఎటు చూసారా? అది ఆడి పరిస్థితి. చేసాం బట్ అంటే ఎక్కువ చెప్పుకోకూడదు కదా అసలు. అందుకే ఇంక ఇప్పుడు ఇంటికి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. తిరుపతి రిటర్న్ అయిపోతున్నాం. ఇంకొక 5 minutesలో స్టార్ట్ అయిపోతున్నాం. లగేజ్ అన్ని ప్యాక్ చేసుకుని కొన్ని బస్సులు ఇచ్చేసి కొన్ని మా కార్లో వేసుకుని వెళ్ళిపోవడం అనమాట. సో గైస్ ఆల్ సెట్, వెళ్ళిపోతున్నాం. లగేజ్ కార్లోకి ఎక్కించాం. మేము ముందుకెళ్తే తినడానికి అయితే ఆగామన్నమాట. అంటే దారిలో వెళ్తున్నప్పుడు చాలా రోజులు అయింది ముందుకెళ్తేనే. ఇప్పుడు మా ఊర్లో ఎప్పుడు చిన్నప్పుడు తిన్నాను. ఒక పీస్ 10 రూపాయల. రేట్లు చాలా హెవీగా ఉన్నాయండి, మరీ టూ మచ్ రేట్లు ఉన్నాయి బాబాయ్. ఆస్తులు అడుగుతున్నారు ముంజికాయలకు కూడా. మరీ టూ మచ్ రేట్లు మాత్రం. వేస్తున్నా విద్యా, నేను చూస్తాను. అదిగోండి ఎంత మంది డిస్కషన్ పెడితే అలాగే ఉంటుంది. ఏదైనా తాగుదాం కదా అని వచ్చి చూడండి, నీకు అందరూ డిస్కషన్. నా మాట అందరు బాత్రూమ్ తాగుదాం. సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ ఏంటి భయ, ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. తయారయ్యారంటే ముందు మెనూ చూస్తారు, లోపల ఏం లేవంట. సో ఇప్పుడు ఏకంగా లోపలికి వెళ్ళిపోతున్నారు చూసేద్దాం అని. ఫ్యాక్టరీలానే ఉంది ఇదంతా. సెలెక్ట్ చేసుకోండి అమ్మా. అంతే అన్న. ఇవే సేట్ గారు బిల్ అండి 620 అంట. ఈ పిల్ల కింద నుంచి వచ్చేసింది తీసుకోవడానికి.
స్పూన్స్ కావాలా అక్క? ఇంకొక 2 స్పూన్లు ఇవ్వరా? సో గైస్ ట్రిప్ అయితే అయిపోయింది. మేము తిరుపతి అయితే రిటర్న్ అయిపోతున్నాం. చాలా బాగా జరిగింది పెళ్లి. అంటే మేము కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల కొంచెం పెళ్లి మిస్ అయ్యాం, కానీ పర్లేదు, తాళి కట్టే టైంకి అయితే ఉన్నాం. సో వీడియోని ఇంతవరకు చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.